కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం వచ్చింది కదా అని చాలా ధీమాగా ధైర్యంగా ఉన్నారు. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఎందుకనో మరి భవన నిర్మాణ కార్మికుల వాళ్ళ మీద నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తుంది. ఈ వెల్ఫేర్ బోర్డులో నిధులు ప్రభుత్వం ఏ విధంగా కాచేయాలి, ఏ విధంగా పక్కదారి పట్టించాలి అని చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 50 లక్షల కుటుంబాలు దీని మీద ఆధారపడి ఉన్నాయి. అంటే ఎలక్షన్ అయిపోయింది కదా, ఈ 50 లక్షల కుటుంబాలతో అవసరం ఏముంది అన్నట్టు ధోరణిలో ఆలోచిస్తుందేమో అని భవన నిర్మాణ కార్మికులు భావిస్తున్నారు. ఎందుకంటే గడిచి సంవత్సరాల అయింది. గత ప్రభుత్వం చీకటి జీవోలని అనేక జీవోలను రద్దు చేసిన ఈ ప్రభుత్వం, అనేక మంత్రిమండలి సమావేశాలు, అనేక కేబినెట్ సమావేశాలు జరిపిన ఈ ప్రభుత్వం ఒక్కసారి కూడా భవన నిర్మాణ కార్మికుల గురించి గుర్తించలేదు. పైగా కాలయాపన చేసే కమిటీలు అంటే భవన నిర్మాణ కార్మికుల నిధులు ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కదారి పట్టించే ఆలోచన సూచనలు చేస్తున్నాయి. అయ్యా, మేము అడిగేది కోరుకునేది భవన నిర్మాణ కార్మికులు పని ప్రదేశంలో చనిపోయిన దిక్కు ముక్కు లేకుండా వ్యక్తి జీవులా ఉంటున్నారు. ప్రమాదంలో గాయాలు పాలైనా సరే కొన్ని రకాల వైద్యాలు ఆర్ఎక్సీలో అందుబాటులో లేవు. కాబట్టి మేము మా బతుకు తెరువు కోసం విద్య కోసం కూడా అనట్లేదు, వైద్యం కోసం బతికి ఏదో బట్టకట్టి ఏదో పని చేసుకుని చూద్దామని చూస్తున్నాం. కాబట్టి ఏ కార్మికుడైతే చనిపోయాడో ఆ కార్మికుడి ఆర్థిక సాయం కింద మరియు గాయపడిన ప్రమాద కార్మికులకి పరిహారం, హాస్పిటలైజేషన్ పరిహారం కింద నిధులు వెంటనే మంజూరు చేయాలని, ఈ భవన నిర్మాణ కార్మిక నిధులు ఏవైతే ఉన్నాయో అవి పక్కదారి గతంలోలాగా మళ్లిస్తే రాష్ట్రంలో ఉన్న 50 లక్షల కుటుంబాల భవన నిర్మాణ కార్మికులు చూస్తూ ఊరుకోరని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.